హలో ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా ప్రసాదానికైనా లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత కిస్మిస్ అలాగే బాదము జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను వచ్చేసి 2 కప్పులు రవ్వ తీసుకున్నా ఫ్రెండ్స్. జీడిపప్పు వేయించుకోగా మిగిలిన నెయ్యిలోనే ఈ రవ్వ కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అనేది బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది నెయ్యిలో వేగిన తర్వాత. అంతవరకు కొంచెం ఓపిక్గా వేపుకోవాలి. 2 కప్పుల రవ్వకి నేను వచ్చేసి 4 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి. ఇప్పుడు వచ్చేసి ఎలాచి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్కి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనము రవ్వ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము రవ్వ అనేది బాగా ఉడికేంత వరకు చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ రవ్వ అనేది. నేను వచ్చేసి 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ బాదము జీడిపప్పు కూడా ఇప్పుడు ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మనకు రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. వేడిగా అయినా లేదంటే చల్లగా అయినా తీసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.